మరియు ఆమె నటించిన అరుదైన లైంగికేతర పాత్రల్లో ఆమె అలైగల్ వైవిత్తులై 1981లో విమర్శకులను మరియు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె మలయాళ సాఫ్ట్ కోర్ చిత్రాల్లో ఒకటైన లయనం 1989లో విడుదలైంది. భారతీయ వయోజన చిత్ర పరిశ్రమలో కల్ట్ హోదాను సంపాదించింది మరియు హిందీతో సహా అనేక భాషలలో రేష్మాకి జవానీ 2022లో విడుదలైంది. డబ్బుగా చేయబడింది. అది చాలా ప్రదర్శనలు చేయబడిందంట. కల్ట్ హోదాను కూడా పొందిందంట. సో కల్ట్ అనే పదానికి ఇప్పుడున్న వాళ్ళు ఏమి చెబుతున్నా కూడా అప్పట్లో సిల్క్ స్మిత ఈజ్ ద స్టార్. ఐ థింక్ సో. సిల్క్ స్మితకి స్టార్ హోదా అనేది ప్రేక్షకులు జనాలు ఇచ్చినా కూడా ఆవిడే దానికోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంది. హీరోలు మాత్రమే ఏలే చిత్ర పరిశ్రమలో ఒక పునర్నిర్మాణం ద్వారా, ఒక సింబాలిక్ ఐటమ్ సాంగ్ ద్వారా నేను కూడా హీరోనే, నేను ఐటమ్ సాంగ్ కాదు అని తన పాత్ర ద్వారా, తన నృత్యం ద్వారా, తన ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఆకట్టుకుంది సిల్క్ స్మిత. ఆమె అత్యంత గౌరవనీయమైన చిత్రం మాండ్రం పిరై చేసింది. దీనిని బాలు మహేంద్ర నిర్మించారు. దీన్ని హిందీలో సద్మాగా పునర్నిర్మించారు. శ్రీదేవి, కమల్ హాసన్ మరియు సిల్క్ స్మిత వంటి అగ్రశ్రేణి తారాగణం వారి పాత్రలను తిరిగి పోషించారు. ఆమె ప్రేక్షకులను ఆకర్షించే శక్తిగా ఎంత ఎదిగిందంటే, ఆమె కెరీర్లో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు తమిళ చలనచిత్ర చరిత్రకారుడు రాండర్గై ప్రకారం సంవత్సరాలుగా డబ్బాల్లో పడి ఉన్న సినిమాలు సిల్క్ స్మిత పాటను జోడించడం ద్వారా అమ్ముడయ్యాయని చెప్తారు. ఎగ్జాంపుల్ మనకి ప్రసాద్ ల్యాబ్లో, హైదరాబాద్లో ఉన్న ప్రసాద్ ల్యాబ్లో అనేక చిత్రాలు అలాగే ఆగిపోయి ఉంటాయి. ఆ చిత్రాలకి ఇలాంటి ఐటమ్ సాంగ్స్ జోడిస్తే విడుదలవుతాయేమో, కానీ మళ్ళీ సిల్క్ స్మిత పుట్టాలి కదా, మళ్ళీ సిల్క్ స్మిత లాగా పాత్రలు చేయాలి కదా, మళ్ళీ సిల్క్ స్మితని తలదన్నే ఒక ఆర్టిస్ట్, ఒక తారమని రావాలి కదా. ఎస్, ఫెమినిస్టులు అని మనం ఒక పక్కన పడేస్తాం, కానీ వాళ్ళు లేకపోతే స్త్రీలకి ఇంకా ఆదరణ లేదు. మన ఇంట్లో ఉన్న మన స్త్రీలకే మనం ఎక్కువ గౌరవం ఇవ్వబోం. ఇది చరిత్ర, ఇది ప్రపంచం, ఇది భారతదేశం, ఇది ఏ ఇండస్ట్రీ అయినా అవ్వవచ్చు. కాబట్టి ఆవిడ పోరాడింది.